ఫ్రెండ్స్, ఈరోజు మీకు చుక్కకూర క్యారెట్ పచ్చడి చూపిస్తున్నాను. ఇది కళ్ళకి నీరసంగా ఉన్న వాళ్ళకి, తర్వాత బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. చూడండి, దీనికి కావాల్సినవి 2 క్యారెట్లు ఇలా పీల్ చేసి పెట్టాను. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం చుక్కకూర, కొంచెం చింతపండు, కొంచెం పోపు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, ఒకే ఒక ఎండుమిర్చి. చుక్కకూర ఇది ఎముకలకు కూడా మంచిది. పైగా నొప్పులు, వాపులు ఏమైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వలన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆహారం ఇది. అన్నిట్లో పప్పు, కూరల్లో, కాలీఫ్లవర్ అన్నిట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది పప్పులు వేస్తున్నాను. పోపు కొంచెం నూనె పెట్టి, అంటే మెంతులు మాత్రం ఒక 1/2 స్పూన్ వేయండి. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను మెంతులు. బారిస్టర్ పార్వతీశం గారి టోపీ నచ్చక విసిరేస్తాడు సముద్రంలో. విసిరేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఆ సరంగు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఓడలో వాడు తీసుకొచ్చి ఎన్ని సముద్రాలకి, ఎన్ని దేశాలకి వెళ్ళినా అది కోపంతో విసురుతూ ఉంటాడు. వాళ్ళు తెచ్చిస్తారు, నవ్వుతూ తీసుకుంటూ ఉంటాడు. అలా ఉంటుంది నేను గిన్నెలు సర్దేది. అది ఎప్పుడు అదే కథ గుర్తొస్తుంది. మొక్కపాటి లక్ష్మీ నరసింహం గారని ఆయన రాశారు. నేను ఒక షాప్లోకి వెళ్ళి అది మొదటి భాగం, రెండో భాగం రాశారు ఆయన. అయితే అంతవరకు రాశారు, తర్వాత లేరు ఆయన. అయితే నేను వెళ్ళి ఒక షాప్లో, పుస్తకాల షాప్లో అడిగాను, ఏమండి ఇలాగ బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం, రెండో భాగం కావాలండి అంటే, మూడో భాగం కూడా ఉందండి మా దగ్గర అన్నారు. నాకు ఇప్పటికీ అర్థం అవ్వని జోక్ అది. తర్వాత ఇందులో కరివేపాకు, క్యారెట్ ఎక్కువ ఇదే వేయాలి ముందు, ఎందుకంటే వేగాలి కదా బాగా. చుక్కకూర చాలా తొందరగా వేగిపోతుంది, అందుకని ఇదే వేగాలి. నేను చేసినవి వంటలు చేయడం వల్ల నాకు మా ఇంట్లో వాళ్ళు చాలా ఆరోగ్యాన్ని పొందారు. అందుకని నాకు అది ప్రత్యక్ష అనుభవం. అందుకని నేను ఎవరిని సబ్స్క్రైబర్స్ని అడగట్లేదు చేయమని. నేను దేని నుంచి ఏమీ ఆశించట్లేదు. కానీ నేను చేసే వంట ఆచరించి ఒక్కళ్ళైనా వాళ్ళ ఆరోగ్యం తగ్గించుకునే వాళ్ళ ఇంట్లో ముఖ్యంగా నేను చెప్పేవన్నీ పెద్దవాళ్ళకి. ఇప్పుడు అందరికీ ఖచ్చితంగా పైతరం వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు ఇంట్లో. మంచిగా ఓపికగా తిరిగే వాళ్ళం మనమే. అందుకని వాళ్ళ గురించి చేస్తూ మనం కూడా ఇలాంటి ఆరోగ్యమైన ఆహారం తిన్నామనుకోండి, మనం ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం. ఒక్కళ్ళకైనా ఒక ఏడాది ఆయుర్దాయం పెరిగితే ఈ ఆహారం బాగుండి నా జన్మ ధన్యం. ఎందుకంటే మా నాన్నగారు, మా అమ్మగారు కూడా, మా నాన్నగారు 105 సంవత్సరాలు బాగున్నారంటే మా అమ్మగారు అలా చేసి పెట్టడం వల్లే. అలా చేయడానికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా మా నాన్నగారే. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా 100 సంవత్సరాలు బాగున్నారు. ఇంకాక ఇది వేసాక ఇప్పుడు ఆకుకూర వేసి, నేను క్యారెట్లోనే పసుపు వేసాను, క్యారెట్లో సాల్ట్ వేసాను. ఇంకాక ఇది ఒక నిమిషంలో ఇది ఒకసారి వేగాక కొంచెం ఇది వేగితే చాలు.
ఇష్టమైన వాళ్ళు నువ్వు పప్పు వేసుకోవచ్చు, తర్వాత వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం అదే ఎలర్జీలు ఈ దురదలు ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి నువ్వు పప్పు తినకూడదు, వేరుశనగ పప్పు తినకూడదు, అందుకని వేయలేదు. కావాలంటే ఇష్టమైన వాళ్ళు ఒక టమాటో కూడా వేసుకోవచ్చు. అవునండి, నేను కూడా మీరు మళ్ళీ వాణాయి చూసేప్పటికి టమాటో ప్రత్యక్షం అవుతుంది చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఒక టమాటో తరిగి వేసాను కట్ చేసి. అది చూడండి, ఇది వేసాక చింతపండు వేసేయాలి, స్టవ్ ఆపేయాలి. ఇది కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇది పచ్చడి, ఇది పచ్చడికి వేయించింది. తర్వాత దీన్ని గ్రైండ్ చేస్తే పచ్చడి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఇలా పచ్చడి గ్రైండ్ చేశాక ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది ప్యూర్ వెజ్ పచ్చడి, అంతే బలవర్ధకమైనది. థ్యాంక్ యూ.